గుడిలో దేవుడికే నైవేద్యం లేదంటే పూజారి వచ్చి పులిహోరకి ఏడ్చినట్టు చేసిర్రు ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు. అందుకనే ఇప్పుడు మా అమ్మవారు మాకు కావాలి, మా అమ్మవారు మాకు కావాలంటే ఆడ గుడి లేదు, గుడే లింగం లేదు, దేవుడే లేదు అనేది నడుస్తుంది కథ. మరి ఎట్లా ఇప్పుడు వాళ్ళ బతికి ఎట్లా? అమ్మవారు లేకపోతే వాళ్ళు ఉండరాట. పానమైనా తీసుకుంటాం కానీ మాకు అమ్మవారు కావాలి అంటుర్రు. మరి ఏది పిల్లగా ఈ పాపము, ఈ పాపాల పుట్ట ఎట్లా, ఈ పాపాల పుట్ట ఎట్టవలిగి మరి ఈ పేదలకు న్యాయం జరుగుతుంది? ఏం ఉపాయం చేస్తారు మీరు? జై శ్రీరామ్. నా పేరు పూసా రాకేష్, షేక్పేట్ డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ని. ఇవాళ చాలా అమానుష్యం, ఇది చాలా ఘోరమైన తప్పిదం చేసిరు వీళ్ళు. ఎవరైతే ఈ రెవెన్యూ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు అమ్మవారిని 100 సంవత్సరాల నుంచి వీళ్ళు ఆరాధ్య దైవంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ పేద ప్రజలు వీళ్ళు 100 సంవత్సరాల చరిత్ర గల అమ్మవారు పెద్దమ్మ తల్లిని ఇవాళ అమ్మవారి నామరూపం లాగా చేసిరు. కాబట్టి ఇది ఆగ్రహం ఈ గవర్నమెంట్ తప్పగా చూస్తుంది రాబోయే రోజులలో. ఇది ఇవాళ హిందువులు కదులుతలేరని మీరు అనుకుంటారు, హిందువుల బలం తక్కువ ఉంది అనుకుంటారు. నా బిడ్డ వీడు మీరు ప్రతి ఒక్కరిని అమ్మవారు పిలుచుకొని ఇవాళ మీ గవర్నమెంట్కి మీకు సరైన బుద్ధి చెప్తుంది. మీరు ఇవాళ ఇవి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది మొదటిసారి కాదు, ఇవి ఎన్నో విగ్రహాలు ఓల్డ్ సిటీలో చూసాము. మిగతా విగ్రహాలు ఏమనంటే పిచ్చోడిగా చిత్రీకరిస్తున్నారు మీరు. ఇది చాలా తప్పు. ఇవాళ పేద ప్రజల మనోభావాలు దెబ్బతీసేలాగా వాళ్ళ ఆరాధ్య దేవత అమ్మవారిని వాళ్ళు ఆషాఢ మాసం రోజు ఎంత ఘనంగా తీసుకొని పోయి నా తల్లి ఉంది, నా తాతలు ముత్తాతలు నా పూర్వజులు అందరూ కూడా అక్కడ పూజ చేసిన వాళ్ళని ఘన చరిత్ర గడిగిన అమ్మవారిని ఇక్కడ నువ్వు తరలించి ఇక్కడ నుంచి మీరు తగిన మూల్యం చేయించుకుంటారు రేవంత్ రెడ్డి గారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ రోజును గుర్తుపెట్టుకోండి. మీరు చాలా పాపం చేస్తున్నారు. మీరు ఈ ప్రజలు పేద ప్రజల యొక్క వాళ్ళ మనోభావాలు వాళ్ళ గోచ మీరు తప్పకుండా ఈ మూల్యాన్ని చెల్లిస్తారు. ఈ విధంగా మీకు చెప్తున్నాను. ఇప్పుడు హిందువుల విషయానికి వస్తే నిజమే హిందువులలో చైతన్యం లేదు. ఇంకా ఇది అమ్మవారు మన తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ANN, వన్ అండ్ ఓన్లీ.